నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర ప్రమాదం. ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్, ముగ్గురు మృతి. బీచ్లలో బీరు, బారు. బీచ్ షాక్స్ కు ఏపీ కేబినెట్ ఆమోదం. పర్యాటకానికి ప్రోత్సాహం ముసుగులో బాబు సర్కార్ నిర్వాహకం. కోయంప్టుకు కోట్ల ఫలహారం. మంత్రి లోకేష్ పేషి అవినీతి బాగోతం బట్టబయలు. రాక్షస పాలనపై రణభేరి. రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. కృష్ణా జిల్లా పెడనలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం. హాజరైన మాజీ మంత్రి పేర్ని నాని, ఉప్పాల రాము, ఎస్ఐఆర్ పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం. మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం రేవంత్ సమీక్ష. ఇరిగేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగుపై మంత్రి తుమ్మల రివ్యూ. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని ఆదేశం. పాల్వంచలో కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ. ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు. 35వ డివిజన్ కార్పొరేటర్ కుటుంబ సభ్యులకు గాయాలు. నాగార్జున సాగర్ లో సాగర్ పైలాన్ క్రాస్ రోడ్ వద్ద టీఆర్ఎస్ గద్దె కూల్చేసిన అధికారులు. నడిగొండ మున్సిపల్ ఆఫీస్ ఎదుట తెలంగాణ రక్షణ సేన ఆందోళన. హైదరాబాద్ లో ఎబోలా టెన్షన్. గాంధీ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డులో సూడాన్ దేశస్థులు. ఎబోలా లక్షణాలతో చేరిన బాధితులు. హైదరాబాద్ లోని కార్వాన్, హబీబ్ నగర్ లో ఆపరేషన్ కవచ్. వాహనాల తనిఖీలు, అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించిన పోలీసులు. సూర్యాపేట జిల్లా కోదాడలో చోరీ. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడ్డ దుండగులు బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరణ. పోలవరం జిల్లా దేవీపట్నంలో పెద్ద పులి సంచారం. భయాందోళనలో స్థానికులు. 4 ప్రత్యేక బృందాలతో కొనసాగుతున్న గాలింపు. ఫెర్టిలిటీ సెంటర్ల దందాపై సుప్రీంకోర్టు సీరియస్. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశం. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ నుంచి సింధు అవుట్. అన్సే యంగ్ చేతిలో ఓటమి.